ఈరోజు కోల్కతాలో జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిపై అమానుషమైన అత్యాచారం ఏదో జరిగిందో దానికి నిరసనగా దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం లోపల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆల్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళందరూ భారతదేశం మొత్తం మీద ఓపీ క్లినిక్స్ అన్ని, ఎమర్జెన్సీ అన్ని, ఓపీ క్లినిక్ అన్ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం డాక్టర్ల మీద అత్యాచారం. అంటే ఇంతకుముందు దాడిలో జరిగేది, కానీ ఇప్పుడు అత్యాచారం చేసేసి చంపేస్తున్నారు. అంటే దేవుళ్ళు అంటారు, దేవుళ్ళ మీదనే అత్యాచారం జరుగుతుంది. ఇది ఎక్కడ సంస్కృతం? ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ రోజు చూస్తున్నాం భారతదేశంలో మొత్తం మీద అన్ని ఓపీ క్లినిక్స్ అనేవి బంద్ అయినాయి. ఎందుకు అంటే ఎవరైతే దేవుళ్ళని అనుకుంటారో ఆ దేవుళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి. అటువంటి మనం ఇంకా సంస్కృతి చూస్తున్నాం. ఈ సంస్కృతి భారతదేశంలో ఇంత ముందుకు ఉండేది కాదు, కానీ ఇటువంటి సంస్కృతి భారతదేశంలో జరుగుతున్న మనందరం సిగ్గుపడాల్సిన అవసరం. ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థి మీద, జస్ట్ మిషన్ విద్యార్థి మీద 36 గంటల నుంచి 40 గంటలు డ్యూటీ చేస్తుండే. అటువంటి డ్యూటీ చేస్తున్న వాళ్ళ మీద అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరు సంబంధించిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆ లేడీ డాక్టర్ మీద ఎంత దారుణంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు విజువల్ చూస్తున్నాయి, ఎంత దారుణంగా రేప్ చేసి చూసిండ్రో మనం అందరం సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ విరిచిపోయి అన్ని అవయాల నుంచి రక్తం దారుణంగా, కళ్ళ నుంచి రక్తం వస్తుంది. మనం అవయాలను ప్రతి చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది. ఎక్కడక్కడ దారుణంగా చేసేసి చంపేసి ఈరోజు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం అనేది జరిగింది. అటువంటి ఆత్మహత్య చిత్రీకరణ జరగడం వల్ల అటువంటి మెడికల్ కాలేజ్కి సిగ్గుచేటని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ దాడికి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ దానికి సంబంధించిన దాన్ని మాయం చేద్దాం అనుకుంటారు, కానీ ఆ విధంగా జరగలేదు. ఇది మొత్తం మీ మీడియా వల్ల భారతదేశం మొత్తం లోపల వైరల్ అయింది. కాబట్టి ఇటువంటి దాడి మీద మనం అందరం ముక్తఖండంగా ఖండించవలసిందిగా మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తంలో చూస్తున్నది భారతదేశంలో ఈ విధంగా దారుణం జరుగుతుంది, దాడుల మీద దాడులు జరుగుతున్నాయి. భారతదేశం ఒక మెడికల్ హబ్ గా ఉంటుంది, కానీ ఇటువంటి మెడికల్ హబ్ ఇటువంటి దారుణాలు జరుగుతుంటే ముందు పిల్లలు కానీ ఎవరు కానీ ఈ విద్యను అభ్యసించడానికి రావడం అనేది జంకుతున్నారు. సో కాబట్టి మనం ఒకసారి మీరందరూ ముక్తఖండంతో ఖండించాల్సింది. మీడియా మిత్రులందరూ దీనికి ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చినందుకు మిత్రులకు, మా ఐఎంఏ డాక్టర్స్ కి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి, ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ, మాకందరూ సహాయించినందుకు మరొకసారి షాద్నగర్ ఐఎంఏ తరఫున మేము మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. కోల్కతాలో జరిగిన ఒక మీద చాలా దారుణము. ఒక అమ్మాయి బైపీసీ చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించి ఆమె ఒక గవర్నమెంట్ కాలేజ్ లో పీజీ సీట్ సంపాదించాలంటే ఎంతో నాలెడ్జ్ కావాలి. అట్లాంటి అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ నుంచి కష్టపడి ఒక ఫిజిషియన్ అంటే డ్యూటీలో 48 గంటలు డ్యూటీ చేస్తున్న అమ్మాయిని మభ్య పెట్టేసి దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆ ప్రిన్సిపాల్ ని, అక్కడున్న సిబ్బందిని అందరినీ మన దగ్గర దిశ ఎన్కౌంటర్ ఏ రకంగా పట్టపగలు ఎన్కౌంటర్ చేశారో వాళ్ళని కూడా ఆ రకంగా, ఆ వెస్ట్ బెంగాల్ వాళ్ళని కూడా ఆ చేసిన సిబ్బందిని ఆ రకంగానే పట్టపగలు ఉరిదీయాలి. దిశ ఎన్కౌంటర్ చేసినట్టు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పెట్టాలి. అందుకనే ఈ రోజు ఐఎంఏ తరఫుగా మొత్తం భారతదేశం ఆల్ ఇండియా అసోసియేషన్ వాళ్ళు మొత్తం బంద్ చేశారు. ఈ బంద్ విషయంలో అందరూ సహకారం ఉన్నది. డాక్టర్స్ కానీ, పారామెడికల్ కానీ, సిస్టర్స్ కానీ అందరు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళకు కూడా మా ఈ డాక్టర్స్ కి కానీ, సిబ్బంది కానీ అందరికీ సపోర్ట్ ఇవ్వాలండి. దాని పరంగా మీ ఈ వ్యవస్థ అంతా మీ మీడియా ద్వారానే బయటకు వచ్చింది. లేకపోతే దాన్ని సూసైడ్ గా, ఆత్మహత్యగా చిత్రీకరించారు ఒక్క గవర్నమెంట్. కాబట్టి ఆ గవర్నమెంట్ ని మొత్తం తీసేసి నెక్స్ట్ గవర్నమెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసేసి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఉరిదీయాలి. అమ్మాయిలకి, డాక్టర్స్ కి అందరికీ సపోర్ట్ చేయాలి. నిన్న అసలు దారుణం, మనము ఇండిపెండెంట్ వచ్చి 78 years అవుతుంది. మనం
మేమందరం ఐఎంఏ నుంచి అందరం కోరుకుంటున్నామండి. ఇదే సేమ్ చెప్పండి మేడం, షార్ట్లో చెప్పండి మేడం, చెప్పండి మేడం. అసలు డాక్టర్ల మీద అరాజ్యము చాలా దారుణం అండి. అట్లాంటి వాళ్ళని పట్టపగలు ఉరిదీయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో జోక్యం ఎందుకు చేసుకుంటలేదు? సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుని వాళ్ళని పట్టపగలు ఉరిదీయాలి. అలాంటి ప్రిన్సిపాల్ ని ఆ అమ్మాయికి అట్లా చేసిన సిబ్బందిని మొత్తము నెక్స్ట్ టైంలోనే వాళ్ళని జస్టిఫై చేయాలి. ఆ పేరెంట్స్ కి ఆ కడుపు కోత ఎక్కడ ఎవరు కల్పిస్తారు? అట్లాంటి వాళ్ళని కంపల్సరీగా పట్టపగలు ఉరిదీయాలండి. దిశ మన దగ్గర దిశ ఎన్కౌంటర్ ఏ రకంగా జరిగిందో వాళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేసేసి వాళ్ళని జస్టిఫై చేయాలండి. ఈ విషయంలో మీడియా అంతా మొత్తం బయటికి తీసుకొచ్చి మా అందరికి ఎడ్యుకేట్ చేసేసి మీరందరూ మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఏ విషయమైనా కానీ దాడులనండి మీరందరూ బయటికి తీసుకొచ్చి పబ్లిక్ కి ఎడ్యుకేట్ చేసేసి అందరికీ మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను.